సువార్త ప్రతిధ్వనించే మిషనరీ సంఘం జెమ్స్ అత్యంత క్లిష్టమైన ఉత్తర భారత రాష్ట్రాలు బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలో క్రీస్తు కోసం పనిచేస్తూ ఉంది. బీహార్ను మిషనరీల సమాధుల తోట అంటారు. నేపాల్, భూటాన్, శ్రీలంక, మయన్మార్ లాంటి ఆసియా దేశాల్లో కూడా జెమ్స్ వ్యూహాత్మకంగా సేవ చేస్తూ ఉంది. సువార్తకు తీవ్ర వ్యతిరేకత, పేదరికం, అరాచకత్వం, దోపిడీ ఇవేవీ దేవుని రాజ్య వ్యాప్తిని అడ్డుకోలేకపోయాయి. 2777 మందికి పైగా ఉన్న సిబ్బందితో దేవుడు నమ్మకంగా 1972వ సంవత్సరం నుండి జెమ్స్ నిలబెడుతూ ఉన్నారు. కార్యనిర్వాహక స్థాయిలో 14 మంది, ప్రాదేశిక నిర్దేశకుల స్థాయిలో 6, జోనల్ స్థాయిలో 16 మంది, ప్రాంతీయ విభాగాల స్థాయిలో 130 మందికి రెవరెండ్ అగస్టిన్ జబకుమార్ నాయకత్వం వహిస్తున్నారు. జెమ్స్ ప్రభావం భారతదేశపు 7 భాషలు హిందీ, భోజ్పురి, మహగయి, మైథిలి, ఒరావన్, మరాఠీ, నేపాలీ మాట్లాడే ప్రజా గుంపులపై ఉంది. సౌవార్తీకరణ, సంఘస్థాపన ప్రధాన ఉద్దేశాలుగా జెమ్స్ వందలాది సంఘాలను స్థాపించింది. ప్రతి సంవత్సరం సరాసరి 10 సంఘాలను జెమ్స్ ఏర్పాటు చేస్తూ ఉంది. ఈ పరిచర్య ద్వారా ఇప్పటి వరకు 1,00,000 మంది యేసునందు విశ్వాసం ఉంచారు. వందలాది చిన్న పెద్ద సువార్త సభల ద్వారా, యేసు చిత్ర ప్రదర్శన, సువార్త వాంగ్మయ పంపిణీ ద్వారా ఎన్నో వేల మందికి సువార్త ప్రకటన జరిగింది. 2 బైబిల్ కాలేజీలు, 5 శిష్యత్వ తర్ఫీదు కేంద్రాలు, 20 వివిధ రకాల ప్రత్యేక శిక్షణా సంస్థలు జెమ్స్ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. ఇందులోని అతి పెద్ద శిక్షణా కేంద్రంలో 6,000 మందికి కూర్చునేందుకు, 1,500 మందికి వసతి సౌకర్యం ఉంది. 25,000కు పైగా పిల్లలు జెమ్స్ యాజమాన్యంలో 10 ఆంగ్ల మాధ్యమ, 60 హిందీ మాధ్యమ పాఠశాలల్లో చదువుతున్నారు. ఇవి కాక సాంఘిక సంక్షేమ కేంద్రాలు, నర్సింగ్ స్కూలు, కంప్యూటర్ కేంద్రాలు, కుట్టు కేంద్రాలు, పారిశ్రామిక శిక్షణా సంస్థలు, పాలిటెక్నిక్ కళాశాలలున్నాయి. జెమ్స్ పిల్లల పరిచర్య ద్వారా సుమారు 1,00,000 మంది పిల్లలకు సువార్త అందించబడుతూ ఉంది. 2,600 పైగా పిల్లలు 57 జెమ్స్ పిల్లల సంక్షేమ గృహాలలో ఆశ్రయం పొందుతూ ఉన్నారు. వీరిలో అనాథలు, వికలాంగులు, బాల కార్మికులు, నిరాశ్రయులు, పేద పిల్లలు, సెక్స్ వర్కర్ల పిల్లలు ఉన్నారు. బీహారు రాష్ట్ర గ్రామాల్లో వ్యాపార వ్యభిచారం అదుపు లేకుండా సాగుతూ ఉంది. శారీరక వ్యాపారంలో చిన్నారులు చిక్కుకుంటున్నారు. అలాంటి వందలాది పిల్లలను ఈ దుర్మార్గం నుండి బయటపడేలా జెమ్స్ సాయపడుతూ ఉంది. చాలా మందికి సురక్షిత ఆవాసాలు కల్పించబడుతున్నాయి. ముషహర్ ప్రజలు ఆకలి బాధ తీర్చుకునేందుకు ఎలుకల్ని పట్టి తింటారు. గోండు, కార్వార్ లాంటి తెగలు కనీస వసతి లేకుండా దుర్భర దారిద్ర్యం అనుభవిస్తున్నారు. ఇలాంటి వారిని గుర్తించి వారి కనీస అవసరాలను తీరుస్తూ జెమ్స్ ఎన్నో ముఖ్య గ్రామాల్లోకి చొచ్చుకొని వెళ్ళింది. ఎన్నో దుర్భర జీవితాలను క్రీస్తులో పునర్నిర్మించటానికి మార్పు తెచ్చే కార్యక్రమాల ద్వారా సమర్థవంతంగా జెమ్స్ పనిచేస్తూ ఉంది. 150 పడకల జెమ్స్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రతి ఏడాది 1,00,000 మందికి శారీరక, ఆధ్యాత్మిక అవసరాలను తీరుస్తూ ఉంది. జెమ్స్ ఆసుపత్రిలో చేరిన ప్రతి రోగిని ఒక క్రమ పద్ధతిలో క్షేత్రస్థాయి మిషనరీలు పనిచేస్తూ సంఘాలకు నడిపిస్తారు. జెమ్స్ వైద్య పరిచర్య ద్వారా సుమారు 150 గ్రామాలు ప్రభావితమయ్యాయి. ఉజ్జీవ కూటాలు, వివిధ మాధ్యమాల ద్వారా జాతీయంగా, అంతర్జాతీయంగా లక్షలాది మందిని జెమ్స్ చేరుతూ ఉంది. మిషనరీ వైద్య సేవలు MHS ద్వారా 2,000 మంది మిషనరీలకు పైగా ఒక్కొక్కరికి ₹1,50,000 ఖర్చు వరకు వైద్య సహాయం అందించబడుతూ ఉంది. ఇప్పటి వరకు ₹32 లక్షల వివిధ మిషనరీ సంస్థల్లో పనిచేస్తున్న భారతదేశ మిషనరీలకు అందించబడింది. దేవుని నమ్మకత్వాన్ని జెమ్స్ ఆర్థిక విషయాల్లో చూడవచ్చు. జెమ్స్ ఎవరిని ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని తన ఆర్థిక అవసరాల కోసం అర్థించదు. ఎవరైనా ఆత్మ ప్రేరణతో ప్రత్యేక సందర్భాల్లో ఎవరైనా అడిగితే తప్ప పరిచర్య అవసరాల కోసం అప్పు చేయదు. ఇవ్వబడిన మొత్తం దేనికి కేటాయించబడిందో దానికి మాత్రమే వాడమంది. అవును, ఈ విధంగా గత 4.5 దశాబ్దాలుగా దేవుడు జెమ్స్ను నమ్మకంగా పోషిస్తున్నాడు.
ఉత్తర భారత రాష్ట్రాలు ఆ పైనున్న దేశాల వద్దకు వెళ్ళడానికి దేవుని దర్శనం ద్వారా పుట్టినదే జెమ్స్ ఉద్యమం. దీని సేవా ప్రాంతంలో ఇంకా 52 కోట్లకు పైగా ప్రజలు దేవుని సువార్త వినలేదు. అవకాశాలు ఎన్నో, ద్వారాలు తెరిచే ఉన్నాయి. ఆయన మహిమ కోసం ఆయన ఎన్నుకున్న ప్రజలుగా చేయి కలుపుదాం. రండి, తప్పిపోయిన చివరి గొర్రె దొరికే వరకు వెతుకుదాం. మా కోసం ప్రార్థించండి, మమ్మల్ని దర్శించండి, సేవలో భాగం పంచుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.